హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ధని కిచెన్. ఈరోజు వీడియోలో రొయ్యల వేపుడు చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే రొయ్యలు అనేది చాలా మెత్తగా స్పైసీగా హోటల్ స్టైల్లో లాగా చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే రొయ్యల్ని మొత్తం పొక్కు వలిచేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం వలిచేసిన తర్వాత ఇందులోకి పసుపు, ఉప్పు, నిమ్మకాయ రసం కూడా వేసేసి మొత్తం బాగా పట్టించి ఇందులోకి వాటర్ అనేది వేసేసి నీట్గా క్లీన్ చేసుకొని ఇలా వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యల్లోకి పసుపు, కారం, 1.5 స్పూన్ కారం వేయండి. ఉప్పు కూడా వేసేసి ఈ రొయ్యలన్నింటికి కూడా బాగా పట్టించాలి. ఇది మొత్తం వేసిన తర్వాత రొయ్యలకి బాగా పట్టేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండీ పెట్టండి. బాండీ పెట్టిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు కూడా వేసేసుకొని పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని కూడా ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదైతే బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ మూడింటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు రెమ్మలను కూడా వేసేసి ఈ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, టమాటా ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఇప్పుడు రొయ్యల్లోని వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసింది. ఇలా ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ అంతా కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. ఈ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు కుక్ అవని తీసుకొని కొద్దిగా ధనియాలు, చెక్క మొగ్గ వేసుకొని దోరగా వేగించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి తెల్లగడ్డ ముక్కలను కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ దగ్గర పడిపోయింది, ఇలా ఉంటే సరిపోతుంది. ధనియాల పొడి 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవడమే. ఇది వేసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. టేస్టీ రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 పీస్ తీసుకొని ఇలా స్పూన్తో చెక్ చేసుకోండి. ముక్క అనేది అయితే బాగా కుక్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. రైస్లోకి కానీ, బిర్యానీ రైస్లోకి కానీ, చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.